ఎరా ఆడ జీవితం సినిమాకి వెళ్ళావా? అదేం సినిమారా? అదే బే మన సలార్ మూవీలో ప్రభాస్ ఫ్రెండ్ యాక్ట్ చేయాల గుర్తొచ్చింది. కొంచెం సినిమాకి వెళ్ళి ఎలా ఉందో చెప్తే మేము కూడా వెళ్తాంగా. అదేదో నువ్వే వెళ్ళొచ్చుగా. నువ్వు చెప్తే వెళ్దామనరా. సరేలే. హలో గైస్, ఇప్పుడే మూవీ చూసేది వచ్చాను. మూవీ ఎలా ఉందో చెప్పే ముందు మీకు ఒక చిన్న ఫ్యాక్ట్ చెప్తాను ఈ మూవీ గురించి. ఆడు జీవితం టీము ఈ మూవీ మీద 16 years వర్క్ చేశారంట. 2009 ఆ టైంలో స్టార్ట్ చేస్తే 2024 రిలీజ్ అయింది. మా వాడు సినిమాలో చూసి చెప్పన్నాడు. సో వాడితో పాటు మీకు కూడా చెప్దాం అనుకుంటున్నాను. డైరెక్ట్ గా పాయింట్ చెప్తా. నేను మూవీకి వెళ్ళి ఈ రోజు నా పక్కన ఫ్యామిలీ కూర్చుని ఉంది. ఆంటీ మూవీ చూస్తూ ఒకటే ఏడు భయ్యా. మూవీ చూసిన తర్వాత ఆంటీయే కాదు, ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా ఆటోమేటిక్ గా మెల్ట్ అవుతాడు. భయ్యో దీంట్లో చిన్న సమస్య ఉంది భయ్యా. ఈ మూవీ కొంతమంది చూడకూడదు. గల్ఫ్ కంట్రీస్కి వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేసుకుంటారు కదా వర్క్ పర్పస్ మీద. అలా వెళ్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ మూవీ ఖచ్చితంగా చూడొద్దు. మీ థాట్ మారిపోవచ్చు. అలా ఉంది సినిమా. మూవీ బాగుందని మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. అండ్ పృథ్వీరాజ్ గారి ట్రాన్స్ఫర్మేషన్ ఉంది భయ్య ఈ మూవీలో. సూపర్ ఉంది. యాక్టింగ్ వైజ్ అమలా పాల్ గారు కానీ ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చించేశారు భయ్య. మూవీకి నేనైతే ఇచ్చే రేటింగ్ 3 stars. బేసిక్ గా నాకు సర్వైవల్ మూవీస్ అంటే ఇష్టం. ఎందుకంటే సర్వైవల్ మూవీస్ మీరు ఇప్పుడున్న జీవితాన్ని క్వశ్చన్ చేస్తాయి అనమాట. మూవీ స్టార్టింగ్ లోనే చెప్పేస్తాడు మీకు డైరెక్టర్ బ్లెస్సీ గారు, బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అని చెప్పి. మ్యూజిక్ కూడా బాగుంది భయ్. నార్మల్ మూవీస్ చాలా వస్తూ ఉంటాయి ఇయర్లీ వన్స్. సర్వైవల్ మూవీస్ చాలా తక్కువ వస్తాయి. మీరు మాత్రం ఇది ఖచ్చితంగా హాల్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ.